పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ కూడా వందనాలు. పోయిన వారం మా నాయనమ్మకి ఆరోగ్యం సరిగా లేదు, హాస్పిటల్లో ఉంది, సీరియస్గా ఉందని చెప్పారు. ప్రార్థన చేశాము. ఆ అన్నయ్య చెప్పి ప్రార్థన చేయించాను. సంఘం చేత కూడా ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఆయన ప్రార్థన చేయడం వల్ల దేవుడు మా ప్రార్థన ఆలకించడం వల్ల ఆమెకు ఆపరేషన్ మంచిగా జరిగి ఇప్పుడు బాగుంది. ఉదయం మా మావయ్యను మా చెల్లి కొడుకు బండి మంచి పడ్డాడు, కానీ ఎవరికి ఏం దెబ్బ తగలలేదు. ఇద్దరు మంచిగా ఉన్నారు. దేవుడు మా జీవితాల్లో చేసిన మేలుకై దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. హల్లెలూయా. పోయిన వారం కాక అంతకుముందు వారం వండుకుంది. అంతకుముందు వారం అమ్మా, పోయిన వారం అంతకుముందు వారం. హల్లెలూయా. ఆదివారం వచ్చి అన్న ఏడుస్తూ వచ్చిందన్న, ఆపరేషన్ ఇటు జరుగుతుంది, ప్రార్థన చేయన్నాను. ప్రార్థన చేసాము. దేవుడు ఆయనకి ఆపరేషన్ బాగా జరిగించాడు. హల్లెలూయా. చిల్లోడు పండి మీద నుంచి పడ్డా కానీ ఈరోజు ఆదివారం దేవుడు సన్నిధికి రావాలనుకుంది, వచ్చింది. సాతాను పని చేయాలనుకున్నా కానీ దేవుడు ఆ బిడ్డకి ఏం కాకుండా. పాస్టర్కి వందనాలు. నిన్న మాకు గొడవ అయింది. మా కుమ్మల్లో ప్యాట్ వచ్చింది. 2.5 సెంటు ప్యాట్ వస్తే మా మరిదికి ఓట్లేదు, వివాహం కాల. కానీ నాకు సగం కావాలని చెప్పి 3 నెలల నుంచి వాదన. మా తోడుకోలు కూడా ఎక్కడ పడితే అక్కడ నలుగురిలో మాకు కావాలి, మాకు సగం కావాల్సిందే, మేము ఊరుకోమని అయ్యగారికి పాస్టర్ గారికి ప్రార్థన చేయ్యా, గొడవలు పడకుండా ఆ ప్యాట్ మాకే రావాలయ్యా, ఏం చేసినా నువ్వేనయ్యా ప్రార్థన చెయ్యి అని ప్రార్థన చేపించుకున్నాక తర్వాత 3 గంటలప్పుడు లేచి అమ్మ నువ్వు నీ భర్త ప్రార్థన చేయండి, నేను ఆ సమయంలో వచ్చి చేస్తాను, నేను కూడా 3 గంటల సమయంలో అని చెప్పాడు. నిన్న గొడవ అయింది మాకు 2 గంటల దాకా ఒకటే గొడవ. అన్నాలు కూడా తెల్లాం మేము. నా పేరు మీద వచ్చింది ఎందుకు ఇస్తాను అని చెప్పి నేను పెద్దల్లో వాదనాడే. మాది మాకే రావాలి అయ్యేసయ్య, ఏం చేస్తావు నువ్వే చెయ్యయ్యా అన్న. అది మాకే వచ్చింది. ఇంకొకటి 5 సెంట్లు సోరేసి పాటగా అన్నయ్యకి వందనాలు. దేవుడు మా ఇవన్నీ తొలిగిపోయేటట్టు మళ్ళీ సాక్ష్యం చెప్పేటట్టుగా నిలిపేటట్టు సహాయం చేయమని దేవుడికి, సురేష్ అన్నయ్యకి, మీకు అందరికి నా వందనాలు. హల్లెలూయా. వాళ్ళు స్థలము పంచుకున్నారు, ఇల్లు స్థలాలు అవన్నీ పంచుకున్నారు. తర్వాత వీళ్ళ పేరు మీద స్థలం వస్తే వాళ్ళు మరిది మాకు కావాలి అని అది గొడవలాడితే పెద్ద మనుషులు చెప్పారు. ప్రార్థన చేసాం. ఎప్పుడైతే ప్రార్థన చేసామో గుర్తుపెట్టుకోండి,